పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు నడిపించే సోపానాలు. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 19వ అధ్యాయము లూకా సువార్త 35వ వచనం. తరువాత వారు యేసునొద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. ఒలివ కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యులు సమూహమంతయు సంతోషించుచు, ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవునికి స్తోత్రము చేయసాగిరి. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి, మీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నాను. 41వ వచనం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభు నిన్ను దర్శించిన కాలమున నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని పక్కలను నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలను కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని అని దినములు వచ్చుచున్నవని చెప్పాను. ఆయన దేవాలయములో అక్కడి నుండి ప్రవేశించి అందులో విక్రయము చేయు వారితో, నా మందిరము ప్రార్థనా మందిరము అని రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరని చెప్పి వారిని వెళ్ళగొట్టనారంభించాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ ప్రజలముగా ఈ దినము నీ వైపు చూస్తూ ఉన్నాము. నీవు మేపు గొర్రెలము, నీవు పుట్టించిన జనాంగము. ప్రభువా, ఈ దినము దయచేసి మమ్ములను దాటి వెళ్ళిపోతాం. ప్రభువా, నీ వాక్యములో ఉన్న ఈ గొప్ప సత్యాన్ని మేము గ్రహించడానికి సహాయం చేయండి. ఆ సత్యానికి లోబడ్డానికి సహాయం చేయండి. యోగ్యమైన మంచి హృదయం దయచేయండి. ప్రభువా, నీ వాక్యపు విత్తనాలు దున్నబడిన భూమి మీద పడినట్లు ప్రభువా 30 అంతులు 60 అంతులు 100 అంతులుగా ఫలింపచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. తండ్రి, ఇక్కడున్న ప్రతి ఒక్కరి హృదయాలు నీ స్వాధీనంలో ఉంచుకోండి. ప్రతి దుష్టుడి కార్యాన్ని లయపరచండి. ప్రభువా, దౌర్భాగ్యుడను నీ సిలువ చాటు మరుగుపరచండి. మీరు మాత్రమే కనబడండి. నీ వేదన, దుఃఖము, ప్రభువా, నీ భారము ఈ దినం మేము గ్రహించడానికి, నీ చిత్తాన్ని గ్రహించడానికి మాకు అందరికీ సహాయం చేయండి. ప్రభువా, నీ పరిశుద్ధాత్మ కార్యము జరగకపోతే మనుషుల మాటలు వ్యర్థము. ప్రభువా, మేము విన్నది వ్యర్థము, మేము చెయ్యాలని అనుకున్న వ్యర్థము, మా ప్రయాస వ్యర్థము, మా బలము వ్యర్థము. ప్రభువా, దయచేసి నీ పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించండి. మా పాపములు ఒప్పింపచేయండి, పరిశుద్ధతలోనికి నడిపించండి. నీ శక్తి బలము పొందుకొని ఈ భూమి మీద సజీవమైన సాక్షులుగా మమ్ములందరినీ నిలబెట్టండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. 41వ వచనాన్ని మనం ధ్యానించుకోబోతా ఉన్నాము. ఇది ఒకసారి కూడా మనం ధ్యానించాము. అయితే ఆ విషయాలు కాకుండా ఇంకా క్రొత్త విషయాలు ఈ దినం దేవుని ఆత్మ శక్తితో మనం చూద్దాం. 41వ వచనం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి.
దేవుడు ఇశ్రాయేలీలు లేక యెరూషలేము పట్టణానికి సమీపించినప్పుడు యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వము లేక యేసు ప్రభు యొక్క హృదయము ఇక్కడ లోకా రాస్తా ఉన్నాడు. బహుశా పేతురు ఈ విషయాలు లోకాకి వివరించి ఉంటాడు. యెరూషలేముకి సమీపించినప్పుడు అనే మాట, ఇది జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఈ దినం మన వాక్యాన్ని 3 అంశాలుగా విభజించుకుందాం. సమీపించి, చూచి, ఏడ్చి అనే మాట. సమీపించి, చూచి, ఏడ్చి. మొట్టమొదటిది సమీపించి అని అన్నప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఆయన సమీపించాడు అనే మాటకి అర్థం ఇంకా లోపలికి రాలేదు, ఇంకా బయటే ఉన్నాడు. ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దగ్గరలోనే ఉన్నాము అని అంటాం. సమీపించాను అని అంటే అర్థం ఇంకా కలుసుకోలేదు అని అర్థం. కలుసుకోలేదు అని అన్నప్పుడు ఆయన్ని లోపలికి ఆహ్వానించే పరిస్థితి అక్కడ మనకి కనబడటం లేదు. ప్రభు నిన్ను దర్శించిన కాలమున ఎరుగకుంటివి అనే మాట రాయబడి ఉంది. దేవుడే దిగి వచ్చాడు, దేవుడే మానవుని కలుసుకుందాం అనుకున్నాడు, ఆయన సిద్ధముగా ఉన్నాడు. కానీ మానవుని యొక్క నిర్లక్ష్యం అక్కడ కనబడతా ఉంది. ఎరుగకుంటివి అంటే అర్థము, జాగ్రత్తగా ఇది ఆలోచిస్తే, దేవుడు ఎవరో పేరుకి తెలీదు అని కాదు. దేవుడు ఎవరో తెలుసు, దేవుని వాక్యం తెలుసు. అయితే వ్యక్తిగతంగా దేవుణ్ణి ఎరగని పరిస్థితిలో చూస్తూ ఉన్నాం ఇశ్రాయేలీల్ని. వారు మెస్సయ్య కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ మెస్సయ్య వచ్చినప్పుడు మెస్సయ్య ఎవరో వ్యక్తిగతంగా కలుసుకునే ఆ స్థితిలో వారు లేరు. అందుకే బైబిల్లో ఇర్మియా భక్తుడు వారు చెరకి వెళ్ళిపోవడానికి ముందు, అనగా దేవుణ్ణి వెదకకుండా వారి జీవితంలో దేవుణ్ణి విడిచిపెట్టినప్పుడు ఇశ్రాయేలీల్ని హెచ్చరించాడు. ఏమని హెచ్చరించాడంటే, యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండినప్పుడు ఆయనను వేడుకొనుడి అనే మాట చెప్పాడు. మోషే కూడా ఇశ్రాయేలీలను హెచ్చరించినప్పుడు చెప్పాడు, మనము ఆయనకు మొర్రపెట్టినప్పుడు మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్లు ఏ జనముకైనా, ఏ దేవుడైనా అలా సమీపముగా ఉన్నాడా అనే ప్రశ్న వేశాడు. ఈరోజు దేవుడు కూడా మన మధ్యనే ఉన్నాడు. దేవుని గురించి మనందరికీ చాలా తెలుసు. కానీ దేవుడు మనకి సమీపంగా ఉన్నా మనము దేవునికి ఒకవేళ ఏదైనా దూరంగా తిరుగుతూ ఉన్నామేమో. ఏదైనా మన జీవితాలు పరిశీలన చేసుకుందాం. దేవుణ్ణి ఎక్కడ పెట్టాం? దేవుడు మన హృదయంలోనికి వచ్చాడా, లేక ప్రతిదినము మనకి సమీపంగానే ఉండిపోయాడా? అందుకే ఆదాము పాపం చేసినప్పుడు, పాపం ఎప్పుడైతే ఆదాములో ప్రవేశించిందో, అవిధేయత ఎప్పుడైతే ఆదాములోకి వచ్చిందో, ఈ పాపానికి ఉన్న ఒక శక్తి ఏంటంటే దేవునికి దూరంగా తీసుకొని వెళ్ళిపోతుంది. ఆదాము దేవుని దగ్గరికి రాకుండా ఆ చెట్టు వెనక్కి వెళ్ళేటట్లు ఆదామును తీసుకొని వెళ్ళిపోయింది. ఇక్కడ కూర్చున్న ఎవరిలోనైనా మన వ్యక్తిగత జీవితాలు పరిశీలన చేసుకుందాం. ఒకవేళ ఏదైనా అవిధేయత ఇంకా మనలో ఉంటే, దేవుని వాక్యానికి లోబడాల్సింది ఇంకా మన జీవితాల్లో ఉంటే, దేవునికి అది మనలను దూరం తీసుకువెళ్ళిపోతుంది అని దేవుడి దినం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక దేవునిని మన జీవితాల్లో ఎంతకాలం దూరంగా పెడతాము? ఆయన మనలోనికి రావడం మనకి ఆశీర్వాదకరం, ఆయన మనలో నివసించడం మనకి ఆశీర్వాదకరం. ఆయన మనలోనికి వచ్చినప్పుడు మన జీవితాల్లో ఉన్న ప్రతి పరిస్థితిని జయిస్తాం. అయితే విచారం ఏంటంటే, ఈ యెరూషలేము పట్టణానికి కావలసినవన్నీ ఉన్నాయి, అన్నీ దేవుడిచ్చాడు. అయితే వారు దేవుడిని ఎక్కడ పెట్టారు చెప్పండి? బయట పెట్టారు. ఆయన బయట ఆగిపోయాడు. యెరూషలేములోకి ఇంకా ప్రవేశించలేదు, అక్కడ ఆగి దాన్ని సమీపించి అనే మాట ఉంది. ఒకసారి ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, మొట్టమొదటిది ఇలా అనుకోవచ్చు, వారు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆ మంచి అవకాశాన్ని వదిలేశారు. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్నారు. ఒకసారి యేసు ప్రభు దగ్గరికి ఒక ధనవంతుడైన యవనస్తుడు వచ్చాడు. చాలా మంచి ప్రశ్న అడిగాడు ప్రభుని. నిత్య జీవానికి నేను వారసుడు అవ్వాలంటే నేనేమి చేయాలి అన్నాడు. అది ఎవరిని అడగాలో ఆయన్ని అడిగాడు. యేసు ప్రభు అన్నీ చెప్పిన తర్వాత, నీకు ఇంకా ఒక్కటి కొదువుగా ఉంది అన్నాడు. ఆ ఒక్కటి ఏంటంటే, నీకు కలిగినదంతా అమ్మి బేదలకు ఇచ్చి నన్ను వెంబడించు. నువ్వు దేవుని రాజ్యానికి చాలా దగ్గరలో ఉన్నావు. ఒకసారి ఒక పరిసయ్యుడిని ప్రభు ఇలా అన్నాడు,
నువ్వు దేవుని రాజ్యానికి ఎంతో దూరంలో లేవు, చాలా దగ్గరలో ఉన్నావు. కానీ ఆ ఒక్కటి నువ్వు అప్పగించుకుంటే నువ్వు దేవుని రాజ్యంలోనికి వెళ్ళిపోతావు. ఆ ఒక్కటి అడ్డు తీసుకుంటే దేవుని రాజ్యంలోకి వెళ్తావంటే ఆ వ్యక్తి ఆ రోజు అది అడ్డు తీసుకోవడానికి ఏం చేయలేదు చెప్పండి, ఇష్టపడలేదు. ఆ వ్యక్తి విచారంతో వెళ్ళిపోతే ప్రభు జాలి పడతా ఉన్నాడు, ప్రభు ఆ వ్యక్తిని చూసి బాధపడతా ఉన్నాడు. ఎన్నిసార్లు మన జీవితంలో వచ్చిన వారముగా వచ్చిన తర్వాత ప్రభు మనతో మాట్లాడుతూ ఈ పరిస్థితి దయచేసి అడ్డు తీసుకో, నేను నీ లోపలికి రావాలని ఆశిస్తా ఉన్నాను అని అన్నప్పుడు మనం దానిని సరిచేసుకోకుండా లేక దాని కొరకు ప్రార్థన చేసుకోకుండా మనం ఎన్నిసార్లు వెళ్ళిపోయాం. చూడండి, జాగ్రత్త వినండి. ఇక్కడికి వచ్చి వాక్యం వినడం వెళ్ళిపోవడం వల్ల జీవితాలు ఏమీ మారవు. విన్న వాక్యాన్ని ఇంటికి తీసుకొని వెళ్ళి మోకరించి, ప్రభువా నాకు అలాగ సహాయం చేయి, నేను అలా జీవించడానికి నీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపు ప్రభు అని ఎవరు ప్రార్థన చేస్తారో వారి జీవితాలే మారతాయి. ఒకరోజు కాదు, ప్రతిరోజు ఎవరు ప్రార్థన చేస్తారో వారి జీవితాలు మారతాయి. బైబిల్లో చాలామంది యేసు ప్రభు దగ్గరికి వచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే మనం చూస్తే యేసు ప్రభు యెరూషలేముకి ప్రవేశిస్తున్నప్పుడు ఎందుకు బాధపడ్డాడనడానికి ఒక కారణం ఏంటంటే అదే ఆఖరిసారి వస్తూ ఉన్నాడు. ఇంకా మీ ఇల్లు మీకు విడిచిపెట్టానన్నాడు. చూడండి, లూకా సువార్త 13:34-35. ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనునో అలాగే ఎన్నో మారులు నేను నీ పిల్లలను చేర్చుకొని వెళ్ళని ఉంటిని కానీ మీరు అల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడవబడుచున్నది. ప్రభు పేరట వచ్చివాడు స్తుతింపబడుగాక అని మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. అందుకే ప్రభు ఏడుస్తూ ఉన్నాడు. ఒక సమయం వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, ఇంక నేను వెళ్ళిపోతా ఉన్నాను, ఇంకా మరలా మీరు ఎన్నడూ నన్ను చూడరు అనే మాట చెప్తా ఉన్నాడు. కనుక చాలా చాలా దగ్గరికి వచ్చిన అవకాశాలు బైబిల్లో కొంతమంది విడిచిపెట్టారు. మన జీవితాల్లో కూడా ఎన్నోసార్లు ప్రభు చాలామంది పుట్టినప్పటి నుంచి క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నాం మనం. ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నాం. ఏదో ఒక సమయంలో దేవుడు వాక్యంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ వాక్యంలో నీకు సమీపంగానే ఉన్నాడు కానీ నీలో లేడు. నీలోనికి రావాలని ఆశిస్తూ ఉంటే ఎన్నిసార్లు ప్రభుని వద్దని మనం అనుకున్నాము. ఒకసారి ఫెలిక్స్ అనే ఒక రాజు పౌలుని పిలిపించుకున్నాడు సువార్త చెప్పమని. ఫెలిక్స్ తన భార్య ఇద్దరు ద్రుసిల్లానే. ఆ సమయంలో పౌలు చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉన్న వ్యక్తి చాలా మంచి వ్యక్తి కదా, కొన్ని మాటలు విందామని పౌలుని పిలిపించుకున్నారు. పౌలుని పిలిపించుకొని బోధించమంటే పౌలు బోధ చేస్తూ ఉన్నాడు. పౌలు నీతిని గురించి, పౌలు దేవుని రాజ్యాన్ని గురించి, ఆశా నిగ్రహం గురించి బోధిస్తూ ఉన్నాడు. రాబోవు విమర్శ గురించి బోధించాడు. బోధిస్తే జాగ్రత్త వినండి, అక్కడ ఫెలిక్స్ అంటా ఉన్నాడు, ఇప్పటికి చాలు, మరలా రా, నాకు సమయం అయినప్పుడు నిన్ను పిలిపిస్తానన్నాడు. మరలా రేపు రా అంటా ఉన్నాడు. ఎందుకు అలా అంటున్నాడంటే ఫెలిక్స్ అక్రమ జీవితంలో జీవిస్తూ ఉన్నాడు, తన జీవితంలో అన్యాయంగా జీవిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇంకొకటి మీరు గమనించాలి, పౌలుకు కూడా అవకాశం వచ్చింది సువార్త ప్రకటించడానికి. పౌలుకు ఇంకొక అవకాశం వచ్చింది. పౌలుకు వచ్చిన అవకాశం ఏంటంటే ఫెలిక్స్ దగ్గరికి వెళ్ళి తన పరిస్థితి వివరించుకుంటే ఆ రాజు పౌల్ని చెరసాల నుంచి విడిపిస్తాడు. నా పరిస్థితి ఇది అని ఒప్పుకుంటే కొద్దిగా జాలిగా మాట్లాడి నన్ను కనికరించంటే విడిచిపెట్టి పంపించే అధికారం ఫెలిక్స్కు ఉంది. అయితే ఫెలిక్స్ దగ్గరికి, రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు దగ్గర పౌలు నన్ను విడిపించని ప్రార్థన చేయలేదు, నన్ను విడిపించని బ్రతిమలాడలేదు. పౌలుకు వచ్చిన అవకాశాన్ని పౌలు ఉన్నది ఉన్నట్లు వాడుకుంటున్నాడు, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. నేను చెరసాల్లో ఉండిపోయినా పర్వాలేదు, కానీ దేవుని చిత్తం ఏంటంటే ఒక వ్యక్తి రక్షింపబడాలి అని పౌలు సువార్త ప్రకటిస్తుంటే ఫెలిక్స్ అంటున్నాడు, భయపడి అనే మాట ఉంది అక్కడ, భయపడి మరలా రేపురా, మరలా పిలిపిస్తున్నప్పుడు వింటాను అంటున్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు లోపల నుంచి, నువ్వు ఇది చేస్తుంది తప్పు, నీ జీవితంలో ఇదిగో పౌలు మాటలు విను, పౌలు దేవుడు నిజమైన దేవుడు, నీ జీవితంలో ఈ రాజు, ఈ పరిస్థితి, అక్రమ జీవితం అన్నీ విడిచిపెట్టు, ఒకరోజు ప్రాణాన్ని విడిచిపెడతావు, ఒకరోజు దేవుడు లెక్క అడుగుతాడు. ఈ మాటలు నీ జీవితాన్ని స్థిరపరుస్తాయి. ఇంత మంచి మాటలు దాటి వెళ్ళిపోకంటే
మరలా ఇంకొకసారి రమ్మంటా ఉన్నాడు. చాలాసార్లు మనం కూడా ఇలాగే దాటి వెళ్ళిపోతాం. మన జీవితాల్లో దేవుడు ప్రవేశించడానికి ఒప్పుకోం. బాప్తిసం తీసుకో అని దేవుడు మాట్లాడుతూ ఉంటే, దేవునికి జీవితాన్ని సమర్పించుకో అని దేవుడు బ్రతిమలాడుతూ ఉంటే, ఇంకొకసారి వస్తాను ప్రభువా, లేక ఇంకా చూద్దాం అని అనుకుంటా ఉన్నామేమో. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడితే, ఇశ్రాయేలీలకి ఈ రోజు వరకు అవకాశం లేదు. 2025 సంవత్సరాలైంది, రక్షణ అన్యులకు వెళ్ళిపోయింది. ఈ రోజుకి ఇంకా అంధత్వంలోనే ఉండిపోయారు ఇశ్రాయేలీలు. వింటున్నారు జాగ్రత్తగా. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించినప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరణకి ఈ దినమే లోపడదాం. ఒకవేళ ఇక్కడ కూర్చున్నాం, నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వ్యక్తిగతంగా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకునే అలవాటు లేదు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీతోటి. ఈరోజు దేవునికి జీవితాన్ని సమర్పించుకొని, ప్రభువా నేను ప్రార్థన చేసుకునే సమయాన్ని పెట్టుకుంటాను, వాక్యాన్ని ధ్యానిస్తాను, ఇంకా నేను జీవించను ప్రభువా, ఇక్కడి నుంచి నీ జీవితానికి ఈ రోజుకైనా ప్రభువుకు అప్పగించుకో, గొప్ప భవిష్యత్తు నీ కొరకు దేవుడు ఉంచాడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక వెంటనే మనం దానికి సమర్పించుకుంటే గొప్ప ఆశీర్వాదాన్ని జీవితంలో చూస్తాం, మన కుటుంబంలో చూస్తాం, మన తరతరాల్లో చూస్తాం. నినివే రాజు వార్త వినగానే చాలా వెంటనే స్పందించాడు. వెంటనే స్పందించి దేశమంతా ఒక వార్త చాటించాడు. ఏమన్నాడంటే, అందరూ ఈరోజు ఉపవాసం ఉందాం, దేశంలో ఎవ్వరూ కూడా, జంతువులు కూడా తినడానికి వీలు లేదు. దేవుడు అవకాశం ఇచ్చాడు మనకి, ఈ అవకాశాన్ని చేజార్చుకోవద్దు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, ఆపర్చునిటీ నాక్స్ ఓన్లీ వన్స్ అని. జాగ్రత్త వినండి. ఈరోజు కూడా ప్రభు ఇక్కడ కూర్చున్న మనకి మరలా ఇంకొక అవకాశం ఇస్తా ఉన్నాడు. ఇది భూమి మీద ఉన్న అన్ని అవకాశాల కంటే గొప్ప అవకాశం. ఇది దేవాది దేవుడే మనకి ఇస్తా ఉన్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించినప్పుడు ఈ వాక్యం వింటున్నాడే, ప్రభువా నీకు నేను లోబడతాను ప్రభువా, ఇక్కడతో నా పాత జీవితం చాలు ప్రభువా, ఇంకొద్దు, నా పాత స్థితి ఇంకా నాకు వద్దు ప్రభువా, ఈ రోజు నుంచి అయినా, ఈ నీ దినమందైనా అనే మాట అంటా ఉన్నాడు. సమరయ స్త్రీ దగ్గరికి ప్రభు వెళ్ళాడు, ఒకే అవకాశం. మళ్ళీ ప్రభు సమరయ ప్రాంతానికి ఎన్నడూ వెళ్ళినట్లు మనం చూడం. ఒక్కసారే వెళ్ళి ప్రభు ఆమెతో మాట్లాడాడు. వెంటనే ఆ క్షణమే అక్రమ జీవితాన్ని విడిచిపెట్టేసింది. ప్రభు దగ్గర పాపాన్ని ఒప్పుకొని ప్రభువుకి జీవితాన్ని సమర్పించి విడిచిపెట్టింది పాపాన్ని. రక్షించిన ప్రభువుకి సాక్షిగా జీవించడం ఆ రోజే మొదలుపెట్టింది. దేవుని మహిమ కలుగును గాక. అందుకే జాగ్రత్త వినండి, ప్రతి విశ్వాసి కూడా శిష్యునిగా ప్రభువుని వెంబడించేటట్లు ఎప్పుడూ మనం సిద్ధంగా ఉండాలి. ఒకవేళ ఇక్కడ కూర్చున్న మనకి ఈరోజు దేవుడు మాట్లాడి, నీ జీవితాన్ని దేవునికి అర్పించుకో, నీ సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని సేవకు రా అంటే ఎంతమంది సిద్ధంగా ఉన్నాం? అబ్రహాముని దేవుడు అలాగే పిలిచాడు, తన పని తను చేసుకుంటా ఉన్నాడు. చాలా చరిత్ర గ్రంథాల్లో అబ్రహాము ఒక రాజు అని రాయబడి ఉంది. అంటే తన ఇంట్లోనే సుమారు 1000 మంది పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఎంతో ఆస్తి ఉంది, ఇంత పనిపాట్లు, ఊర్లో న్యాయం తీర్చే వ్యక్తి. ఇన్ని పరిస్థితుల మధ్య దేవుడు రా అనగానే అబ్రహాము సిద్ధంగా ఉన్నాడు. అబ్రహాముకి వచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టలేదు కనుక భూమి మీద ఉన్న ప్రతి వంశాన్ని అబ్రహాము ద్వారా దేవుడు ఆశీర్వదించాడు. దేవుని మహిమ కలుగును గాక. విధేయతలో గొప్ప ఆశీర్వాదం ఉంది. ఫెలిక్స్ అంటున్నాడు, రేపు చూద్దాం అంటున్నాడు. ఈరోజు కూడా అలా వెళ్ళిపోకూడదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ధనవంతుడు ప్రభు దగ్గరికి వచ్చిన వ్యక్తి సిద్ధముగా లేడు. సమరయ స్త్రీ ఆయన సమీపించిన అవకాశాన్ని తన జీవితంలో వదులుకోలేదు. ఆయనను గమనించండి, తన అంతరంగములోనికి ప్రభుని ఆహ్వానించింది. నిత్య జీవ జలనదిని ఇమ్మమని ప్రభుని అడిగింది. అంటే పరిశుద్ధాత్మ చేత నన్ను నింపు ప్రభు అని అడిగింది. పరిశుద్ధాత్మ చేత ఎప్పుడైతే నింపబడిందో మన జీవితాల్లో కూడా, జాగ్రత్త వినండి, మన జీవితాల్లో కూడా ప్రభు సమీపంగా ఉండడం కాదు, ప్రభు మనలోనికి వస్తాడు, మన జీవితాన్ని ప్రభు వాడుకుంటాడు, ప్రభు మన జీవితాల్లో జీవిస్తాడు. సాధు సుందర్ సింగ్ గారికి గోడ మీద గొప్ప దర్శనం వచ్చినప్పుడు ఆయన ఇలా ప్రార్థన చేశాడంట, ప్రభువా నువ్వు నాకు చాలా సమీపంగా వచ్చావు, నా గదిలోనికే వచ్చావు, కానీ నువ్వు ఆ గోడ మీద ఉండడానికి వీల్లేదు, నువ్వు నా హృదయంలోనికి రావాలి ప్రభు అని ప్రార్థన చేశాడు. ప్రభు తన హృదయంలోనికి వచ్చాడు, గొప్ప సువార్థికుడిగా మారాడు, కొన్ని లక్షల మందిని ప్రభు వైపు నడిపించాడు. జీవిత గమ్యం తనకు అర్థమైంది. ఈరోజు ప్రభుని ఒక స్థలానికో మందిరానికో ఎక్కడో పరిమితి చేయకుండా ఈరోజు ప్రభువా నా హృదయంలోనికి రా ప్రభు అని అడిగితే ఈ గొప్ప అవకాశం ద్వారా దేవుడు నీ జీవితాన్ని దర్శించాలని ఆశిస్తూ ఉన్నాడు. ఇంకొకరు బైబిల్లో
బుద్ధి లేని కన్యకలు అనే మాట రాయబడి ఉంది. వారి చేతుల్లో దివిటీలు ఉన్నాయి, కానీ బుద్ధి లేని అనే మాట రాయబడి ఉంది. అంటే అర్థం పరిశుద్ధాత్మ చేత నింపబడలేదు. చేతిలో బైబిల్ ఉండొచ్చు, క్రైస్తవులని పేరు ఉండొచ్చు, కానీ అంతరంగములో దేవుణ్ణి ఎరుగని విశ్వాసులుగానే జీవిస్తూ ఉంటే మనము కూడా విడవబడే లేక విడిచిపెట్టబడే ఆ గుంపులోనికి వెళ్ళిపోతామేమో. ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా చేతిలో బైబిల్ ఉండొచ్చు, నేను క్రైస్తవుడని చాలామంది అవ్వచ్చు, నా పేరు క్రైస్తవుడై ఉండొచ్చు, నాకు అంత బైబిల్లో ఉన్నదన్నీ తెలిసి ఉండొచ్చు, వారి చేతిలో కూడా దీపం ఉంది, కానీ అంతరంగములో హృదయం మారలేదు, అంతరంగములో నూతన వ్యక్తిత్వం లేదు, యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించలేదు. ఆ రాత్రి అకస్మాత్తుగా దేవుడు వచ్చాడు. ఎవరు సిద్ధంగా ఉన్నారంటే పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు. ఎవరిలోనైతే నూతన స్వభావం ఉందో, నూతన వ్యక్తిత్వం ఉందో వారు సిద్ధంగా ఉన్నారు. అందుకనే వారిని దేవుడు తీసుకొని వెళ్ళిపోయాడు. ఈరోజు ప్రార్థన చేద్దాం. వాక్యం వింటున్నాడు, ప్రభువా నాకు కూడా నూతన స్వభావం దయచే. గమనించండి, ఆయన లోపలికి రావడము అని అంటే అర్థం నూతన వ్యక్తిత్వాన్ని పొందుకోవడం. ఇంకొక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో, యేసు ప్రభు ఆయన ఇంటికి వచ్చి తలుపు కొట్టాడు. సత్రపు యజమాని ఏమన్నాడంటే, నా ఇంటిలో స్థలము లేదు, సత్రములో స్థలము లేదు, నువ్వు ప్రక్కకి వెళ్ళిపో అన్నాడు. చాలా పుస్తకాల్లో ఆయన గురించి రాస్తూ ఆ తర్వాత యేసు ప్రభుని వెతుక్కుంటూ తిరిగాడు అనేది. ఆ తర్వాత యేసు ప్రభు ఎక్కడ ఆయన పుట్టాడు, ఆయన ఎక్కడ జీవిస్తున్నాడు, ఆయన ఎక్కడ ఏ ప్రాంతంలో అద్భుతాలు చేస్తున్నాడని వెతుక్కుంటూ వెళ్ళాడు. చివరికి వచ్చేసరికి యేసు ప్రభుని సిలువ మీద చూశాడు అని చరిత్ర రాస్తాం. అయితే ఆయన ఇంటికి వచ్చి తలుపు కొట్టినప్పుడు యేసు ప్రభుని గుర్తుపట్టలేదు. ఒక స్కిట్ గురించి నేను విన్నాను. ఆ స్కిట్ ఏంటంటే, ఒకసారి ఒక సండే స్కూల్లో క్రిస్మస్కి నాటకం వేయాలని అందరికీ యేసు ప్రభు యొక్క పుట్టుకను గురించి పోర్షన్ అంతా ఇచ్చేశారు. అయితే ఒక వ్యక్తి, ఒక కుర్రోడు సండే స్కూల్కి రాలేదంట. ఆ రోజు రాకపోతే మరుసటి ఆదివారం, మరుసటి రోజు తెలుసుకొని అందరికీ పోర్షన్ ఇచ్చారు. నేను కూడా ఈ స్కిట్లో నటించాలని అనుకుంటున్నాను, నాకు కూడా ఒక పోర్షన్ ఇవ్వండి అంటే టీచర్ అందంట, అన్నీ ఇచ్చేసాం కానీ ఇంక ఏమీ లేదు నీకు ఇవ్వడానికి అంటే, లేదు నేను ఖచ్చితంగా నటిస్తానండి, నాకు చాలా ఇష్టం స్కిట్లో వేయడం, నాకు కూడా ఒక పోర్షన్ ఇవ్వమని అడిగితే ఆ టీచరు ఇంకే పోర్షన్ లేక సత్రపు యజమాని యొక్క పాత్ర ఇచ్చింది. చిన్న మాట చెప్పాలి ఏంటంటే, నీ దగ్గరికి వచ్చి తలుపు కొడతారు, అప్పుడు తలుపు కొట్టినప్పుడు ఇంట్లో స్థలం లేదని, సత్రంలో స్థలం లేదని చెప్పాలి. ప్రాక్టీస్ చేసుకొనిరా, తలుపు కొట్టంగానే స్థలం లేదని చెప్పాలి. అప్పుడు మరుసటి రోజు ప్రాక్టీస్ జరుగుతుంది, సాయంత్రం జరుగుతూ ఉంటే అంత డ్రామా అంతా అయిపోతుంటే మరియా యోసేపు దగ్గరికి వచ్చి తలుపు కొట్టి, మీ సత్రంలో చోటు ఉందా అని అడిగారట. అడిగితే ఈడేం మాట్లాడట్లేదు. ఏం మాట్లాడట్లేదు ఏంట్రా, చెప్పరా అంటే ఏం మాట్లాడట్లేదు. అయితే ఏమీ మాట్లాడట్లేదని ఇంకా సరే మిగతా పోర్షన్ అంతా నడిపించి వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పారంట. అమ్మ ఈడేం మాట్లాడట్లేదు, వీడికి ఒక చిన్న మాటే మరీ అడిగాడని ఇచ్చాం, చిన్న మాట చెప్తే అక్కడ అయిపోతుంది, అక్కడికి వచ్చేసరికి మాట్లాడలేదంటే తల్లి అడిగిందంట, అరే నువ్వు ఎందుకురా ఒక్క మాట చెప్పలేదంట ఈవేళ అంటే, వాడు అన్నాడంట, అమ్మ సత్రంలో స్థలం లేదని నేను చెప్పలేనమ్మా ప్రభుకి అన్నాడంట. ఆ మాట నేను అనలేకపోతున్నానంటే తల్లి అందంటారే, ఏం పర్లేదు బైబిల్లో ఉంది, ఇది నాటకమే కదా, ఈ నాటకంలో ఒక్కసారి మాట్లాడవచ్చు, బైబిల్లో జరిగింది కదా, నువ్వు ఏమీ ఇబ్బంది లేకుండా చెప్పరా, ఏం బాధపడకరా, పర్వాలేదు, అలా జరిగింది కనుక చెప్పొచ్చాను. సరే అమ్మ చెప్తాను, కానీ నేను ఒక దుప్పటి ఒక దిండి కూడా తీసుకొని వెళ్తాను మరి నాటకం మీద కంటే, పర్లేదు తీసుకెళ్ళరా, బహుశా యేసు ప్రభుకి ఏమన్నా ఒక దుప్పటి దిండేస్తాడేమో అనుకొని సరే తీసుకెళ్ళాను అందంట. అంటే స్టేజ్ మీద నిలబడ్డాడు. ఇంకా మెయిన్ స్టేజ్ మీద నాటకం జరుగుతుంటే అంత పాత్ర జరుగుతూ ఉంటే దూతలు గొల్లలకు చెప్పారు, గొల్లలు వచ్చారు, గొల్లలు వచ్చిన తర్వాత ఈ గొల్లలకి వార్త వెళ్ళింది, వాళ్ళు బయలుదేరుతున్నారు. ఈ లోపల ఈ మధ్యలో యోసేపు మరియా వచ్చి సత్రం తలుపు యజమాని దగ్గరికి వచ్చి తలుపు కొడతా ఉన్నారు. తలుపు కొడతా ఉంటే వీడు తలుపు తీసాడు కానీ ఏమీ మాట్లాడట్లేదు. మనకు కూడా ఇక్కడ డ్రామాలు జరిగినప్పుడు వెనకాల నుంచి 10 మంది, ఎదరి నుంచి 10 మంది, మళ్ళీ పక్కన స్క్రిప్ట్ పట్టుకుని 10 మంది కూర్చుంటారు. ఎక్కడైనా ఏదైనా డైలాగ్ మర్చిపోతే చెప్దామని చుట్టుపక్కల అందరూ అరుస్తున్నారంట, అరే చెప్పరా స్థలం లేదని చెప్పరా.
ఏం మాట్లాడట్లేదు. ఇంకా టీచర్ గట్టిగా అరుస్తుంది, చెప్పరా స్థలం లేదని. ఆడన్నాడంట సత్రంపు యజమాని దగ్గరికి వచ్చి, అయ్యా మీ ఇంట్లో స్థలం ఉందా అని వాడు గట్టిగా అడుగుతుంటే వీడు అన్నాడంట, మా సత్రం అంతా ఖాళీ ఉందండి, నేను వెళ్ళి పశువుల పాకలో పడుకుంటాను అన్నాడంట. ఆ నాటకం ఎక్కడో బయట వేస్తుంటే అందరూ ఆశ్చర్యపోయి నిలబడి చప్పట్లు కొట్టారంట. అరే ఎంత గొప్ప వ్యక్తి, ప్రభుకి ఏమిచ్చాడు? స్థలం ఇచ్చాడు. ప్రభుకి తన ఇల్లు తెరిచి తను పశువుల పాకలోకి వెళ్ళిపోయాడు. వింటున్నారు జాగ్రత్తగా. ప్రతి సంవత్సరం ప్రభు తలుపు కొడతా ఉన్నాడు. క్రిస్మస్కి ఒకసారే చూస్తాం. అది నిజంగా ఆత్మీయంగా ఆలోచిస్తే ప్రతిరోజు అదే మన జీవితంలో జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా ప్రభు నీ హృదయాన్ని తడతా ఉన్నాడు. ప్రతిరోజు ప్రభు నీ హృదయాన్ని తడతా ఉన్నాడు. పోయిన వారం అంతా ప్రభు నీ హృదయాన్ని తట్టాడు. ప్రభుని ఎక్కడ పెట్టాం? ప్రభుని హృదయంలోనికి ఆహ్వానించామా? ఇక్కడ ప్రభు అంటున్నాడు, దాన్ని సమీపించి దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి అనే మాట ఉంది. అయితే ఒక వ్యక్తి అవకాశాన్ని వాడుకున్న వ్యక్తిని గురించి కూడా మనం చూద్దాం. ఇదే అధ్యాయంలో కనబడతాడు, 19వ అధ్యాయంలో. యేసు ప్రభు చూడండి, 19వ అధ్యాయం ప్రారంభానికి వెళ్దాం. యేసు ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించెను. సుంకపు గుత్తదారుడు ధనవంతుడైన జక్కయ్య అని పేరు గల ఒకడు యేసు ఈయన ఎవరో చూడగోరి 4వ వచనం మనం చూస్తే, త్రోవను ఉండగను గనుక అతడు ముందుగా పరిగెత్తి, దేవుని మహిమ కలుగును గాక. మొట్టమొదటిది ముందుగా పరిగెత్తి. యేసు ప్రభు వస్తున్నాడని విన్నాడు. ఇది ఆఖరిసారిగా వస్తున్నాడని జక్కయ్య కూడా తెలీదు, కానీ ఆఖరిసారి ఇంకా. ఎందుకంటే ఆ తర్వాత సిలువుకు వెళ్ళబోతా ఉన్నాడు. ముందుగా పరిగెట్టుకుంటూ వెళ్ళి అక్కడికి వెళ్ళి యేసు ప్రభుని చూడాలని పైకెక్కాడు. యేసు ప్రభు అదే మార్గాన్ని వచ్చాడు. అదే మార్గాన్ని వచ్చి చెట్టు కింద నిలబడి, జక్కయ్య త్వరగా దిగిరా అన్నాడు. అక్కడ మాటలు గమనించండి, త్వరగా దిగిరా, నేను యెరూషలేముకి వెళ్ళిపోవాలి, నా సమయం అయిపోతుంది, త్వరగా రా. ఈరోజు దేవుడు కూడా మనల్ని పిలుస్తూ ఉన్నాడు, త్వరగా రా. ఎంత త్వరగా వస్తే అంత మేలు మన జీవితాల్లో. ఎంత త్వరగా వస్తే అంత సమయం మన జీవితాల్లో కాపాడుతాడు దేవుడు. ఈరోజు అదే ప్రభు ప్రేమగా నిలబడి, ఇంకా నిన్ను తీసుకోలేదు ప్రభు, నరులారా తిరిగి రండి అని పిలవలేదు ఇంకా ప్రభు. ఈరోజు నీకు సమయాన్ని ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, తలాంతులు ఇచ్చాడు. ఈరోజు ప్రభు నీకు సమీపంగా వచ్చాడు, నిన్ను చూస్తూ ఉన్నాడు, గమనిస్తూ ఉన్నాడు. నేనెంతో అవిధేయుడిని అయినా ప్రభు ఇంకొక అవకాశం ఇద్దామని గమనిస్తూ ఉన్నాడు, నన్ను చూస్తూ ఉన్నాడు. ఒక్కసారి ఈరోజు నువ్వు ప్రభు వైపు చూస్తే, ప్రభువా నేను నీ వైపు చూస్తున్నాను ప్రభు అంటే, ప్రభు ఈరోజు నేను రక్షించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలో వంచండి, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. దినం మాతో మాట్లాడావు ప్రభువా. కార్యక్రమాలు జరిగినప్పుడు, గొప్ప గొప్ప తండ్రి ఆర్భాటాలు జరిగినప్పుడు తండ్రి నువ్వు అవేమీ చూడలేదు ప్రభువా. నాయన నువ్వు చూసింది ఒకే ఒకటి, నీతో ఆ వ్యక్తి సమాధానంతో ఉన్నాడా, నీతో సమయాన్ని గడుపుతున్నాడా, నీతో వ్యక్తిగత అనుభవం కలిగి ఉన్నాడా, పాపాన్ని ద్వేషిస్తున్నాడా చూసావు. నీతో సమాధాన స్థితిలోనికి వచ్చావా, క్రీస్తు రక్తములో కడగబడ్డావా లేదో చూసావు. నిజమే, మా కొరకు సమీపంగా ఉన్నావు. ఈరోజు మా మధ్యనే ఉన్నావు ప్రభువా. ఈ అవకాశాన్ని ఇక్కడున్న మేమెవ్వరము విడిచిపెట్టకుండా సహాయం చేయండి. ఎవరినో పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు ప్రభువా, వారెవ్వరూ అవిధేయులు కాకుండా ఈరోజు అప్పగించుకోవడానికి సహాయం చేయండి. ప్రార్థన జీవితం లేని వారు నిర్ణయాలు చేయడానికి, వాక్య ధ్యానము లేని వారు నిర్ణయాలు చేయడానికి, జీవితాలు నీకు సమర్పించుకోవడానికి సహాయం చేయండి. నిజమే, మమ్మల్ని చూస్తున్నావు, ఒకరోజు రాబోతున్నావు ప్రభువా. తండ్రి నువ్వు వచ్చినప్పుడు మాకు జీతం ఇస్తావు. నీ ఎదుట మేము నిలబడినాడు ప్రభువా, ఇదిగో నాకు ఈ తలాంతి ఇచ్చావు, నీ కొరకు ఇన్ని ఆత్మలు సంపాదించాను అన్నప్పుడు, బల నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకునే గొప్ప భక్తి జీవితంలోనికి మమ్మలను నడిపించమని నీ ప్రియకుమారుడు మా ప్రభు రక్షకుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్ 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 944-010-9893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.